విక్రమ్ టీవీకి సబ్స్క్రైబ్ చేయండి. Subscribe to Vikram TV. Subscribe to Vikram TV. Subscribe to Vikram TV. Subscribe to Vikram TV. Please like, share and subscribe to Vikram TV. అమ్మా ఈ విషయాన్ని చూస్తే కూడా ఎంతటి గౌరవం ఇచ్చే మోహన్ బాబు గారు మీడియా కానివ్వండి, ఎవరైతే తోటి నటీనటులను కూడా గౌరవించే మోహన్ బాబు గారు మీడియా ముందు కూడా రేజ్ అవ్వడము, వాళ్ళని కొట్టడం కూడా జరిగింది. చూసి ఉంటారు ఆ వీడియో కూడా. అంటే ఇది ఎమోషనల్స్ అనుకోవాలా మేడం, లేకుంటే కోపమా, ఏంటిది అసలు? ఆ టైంలో ఎందుకు అలా ప్రవర్తించారు మోహన్ బాబు గారు? ఆయన ఆల్రెడీ కొడుకులు ఇద్దరి విషయంలో బాగా డిస్టర్బ్డ్గా ఉన్నాడండి. అదే టైంలో మన మీడియా వాళ్ళంటే ఈయన సెలబ్రిటీ కదా, ఏం జరుగుతుందో ముందు న్యూస్ పంపించాలి వాళ్ళని అసలు అక్కడ దాకా వెళ్ళకూడదని ఏం లేదు. ఎందుకంటే సెలబ్రిటీ కాబట్టి అందరూ వెళ్తారు, ఏం జరుగుతోంది, ఏమైనా రేపు జరిగితే మనకి రేపు పొద్దున ఎవరు రాలేదు, ఎవరు పట్టించుకోలేదు, ఎవరు మీడియా వాళ్ళు రాలేదని అంటారు కదా. సో వాళ్ళు కూడా ఇన్ఫర్మేషన్ కోసం అక్కడికి వెళ్ళారు. ఏం జరుగుతుందో తెలుసుకుందాము, కనీసం అసలు వాళ్ళకి ఎందుకు ఈ గొడవలు అవుతున్నాయి, ఎవరో ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఉంటారు, ఇక్కడ గొడవ అవుతుందండి వచ్చేయండి అని అంటే వచ్చారు వాళ్ళు. అంటే తప్పేం లేదు. ఇప్పుడు మంచి జరిగినప్పుడు వచ్చిన వాళ్ళు, ఇప్పుడు ఒక ఫ్రెండ్స్ ఉన్నారండి, మీరు నేను మంచి కుటుంబం ఫ్యామిలీ ఫ్రెండ్స్ అనుకోండి, మీ ఇంట్లో ఒక ఫంక్షన్ అవుతుంది నేను వస్తాను, మీ ఇంట్లో ఒక అలజడి జరుగుతుందని ఎవరైనా ఫోన్ చేశారనుకోండి, నేను రావడం తప్పు లేదు. అందులో మీడియా వాళ్ళు సెలబ్రిటీస్ తో బాగా చాలా క్లోజ్ గా సన్నిహితంగా మెలుగుతూ ఉంటారు. సో ఆ చొరవతో వీళ్ళు వెళ్ళారు. ఆయన ఏంటంటే పిల్లల విషయంలో బాగా ఫ్రస్ట్రేషన్ లో ఉన్నాడు. అదే టైంకి ఆయన ఫ్రస్ట్రేషన్ లో ఉండి బాగా ఇరిటేషన్ లో ఉన్న టైంలో తీసుకెళ్లి ఫోన్ మైక్ తీసుకెళ్లి మొహం దగ్గర పెట్టేసరికి ఆయన కోపం వచ్చి ఆ ఎమోషన్ లో మాత్రమే ఆయన అలా ప్రవర్తించాడు, కానీ నిజంగా కొట్టాలని, నిజంగా జర్నలిస్టుల మీద దాడి చేయాలనే ఉద్దేశం అయ్యి ఉండదు. అందుకని ఆ తర్వాత కొంచెం రిగ్రెట్ అయ్యి అంత మనిషి కూడా వెళ్లి క్షమాపణ అడిగి ఎవరినైతే కొట్టాడో దాడి చేశాడో ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళి హాస్పిటల్కి వెళ్ళి పరామర్శించాడు. సో రిగ్రెట్ అయ్యాడు. బాండ్ అదే మాట మీద నిలబడి అవును నేను కొట్టాను ఏం చేసుకుంటారో చేసుకున్నాను అనలేదు. మీడియా ముఖంగా సారీ చెప్పడం అయింది, హాస్పిటల్కి వెళ్ళి పరామర్శించారు. కేవలం ఎమోషన్, యాంగ్జైటీ, ఏజ్ ఫ్యాక్టర్ లో కూడా ఉంటది కదా, బీపీ పెరిగిపోవడము, ఆయనకి అనారోగ్య సమస్యలు కూడా ఉంటాయి. ఆయన వయసు 70 ఏళ్ళు వస్తున్నాయి, ఇంకా ఆరోగ్య సమస్యలు ఉంటాయి కదా, దాని వల్ల మాత్రమే ఆయన అలా మాట్లాడు ఉంటాడు ఆ టైం. ఇంకో విషయం మేడం, పుష్ప 2 తర్వాత అల్లు అర్జున్ గారిని అరెస్ట్ చేయడం జరిగింది, పోలీస్ స్టేషన్ కి వెళ్ళడం జరిగింది, తర్వాత బెయిల్ మీద బయటికి రావడం కూడా జరిగింది. కానీ సినీ ప్రముఖులు అందరూ లైన్ కట్టారు పరామర్శించడానికి. కానీ మోహన్ బాబు గారి ఇంట్లో జరిగిన ఇష్యూకి ఎవరు కూడా రియాక్ట్ అవ్వడం కానివ్వండి, మాట్లాడడం కానివ్వండి, దాని మీద ఎవరు కూడా స్పందిస్తలేరు. ఎందుకు కావచ్చు మ్యామ్ మీ అనాలిసిస్ ప్రకారం? మోహన్ బాబు దగ్గరికి వెళ్ళి మాట్లాడడానికి ఎవరికి ధైర్యం లేదండి. ఆయన ఏంటంటే మొహాన కుండబద్దలు కొట్టినట్టు అసలు నీకేంట్రా, నువ్వు ఎవరు, నా ఇంటి సమస్య నీకెందుకు అనేటువంటి ఇది. ఇప్పుడు మీడియా వాళ్ళనేది గౌరవించదగిన వాళ్ళని ఆయన రివర్స్ అయ్యాడంటే ఎవరు వెళ్ళి మాట్లాడితే ఏమంటారు అని వాళ్ళకి భయం అండి. అల్లు అర్జున్ విషయం అలా కాదు, వాళ్ళదంతా ఒక ఫ్రెండ్లీ అట్మాస్ఫియర్, పైగా ఒక మంచి మూవీ తీశాడు, అనుకోకుండా ఒక డెత్ కేసులో ఆయన అరెస్ట్ అయ్యాడు కాబట్టి జస్ట్ కన్సోల్ చేయడానికి, భయపడొద్దు మేము ఉన్నాము ధైర్యంగా ఉండండి అని చెప్పడం కోసం వెళ్ళారు. ఇది అలా కాదు కదా, వాళ్ళలో వాళ్ళు కొట్టుసేస్తున్నారు, రేపు పొద్దున వీళ్ళందరూ ఒకటైతారు. ఇప్పుడు మంచు మనోజ్ గాని, విష్ణు గాని, మోనికా గాని, మోహన్ బాబు గాని, మంచు లక్ష్మి గాని, వీళ్ళందరూ రేపు ఒకటే అవుతారు. వాళ్ళంతా ఒక ఫ్యామిలీ. అలాంటి ఫ్యామిలీలో గొడవల్లో దూర్చారనుకోండి, ఎవరి తరపు మాట్లాడగలరు వాళ్ళు? వాళ్ళంతా ఒక కుటుంబం అయినప్పుడు ఎవరి తరపు మాట్లాడగలరు వాళ్ళు? అసలు మీకేంటి సంబంధం, నా కుటుంబ విషయాలు మీరెందుకు వచ్చారు అన్నాడు అనుకోండి, వాళ్ళందరూ ఏమైపోతారు, వాళ్ళ పరువు ఏమైపోతుంది. అందుకే ఎవరు ఇన్వాల్వ్ అవ్వాలి. కానీ ఫస్ట్ లో నాన్నతో గొడవ కన్నా ముందు అన్నతో గొడవ పడ్డాడు మనోజ్ అండ్ విష్ణు, ఇద్దరు గొడవ పడడం, ఆ రూమ్ లో కొట్టుకోవడం కూడా జరిగింది, మనం చూసాం. అది దాక్కోవడం జరిగింది. అసలు ఫస్ట్ ఎక్కడ మేడం, అంటే కన్నప్ప మూవీ వీళ్ళకి రీజనా, లేకుంటే ఆస్తి తగాదాలా, అసలు ఏంటిది? లేదండి, ఫస్ట్ రెండో వివాహం మోనికాని చేసుకున్న దగ్గర నుంచి ఇంట్లో ప్రాబ్లమ్స్ స్టార్ట్ అయినాయి. ఎందుకంటే ఆబ్వియస్లీ ఒక కొత్త మనిషి ఆ ఇంట్లో అడుగు పెట్టింది అంటే ప్రతిదానికి వాళ్ళకి అనుమానం. ఈ అబ్బాయి ఏం మాట్లాడినా కూడా, మనోజ్ ఏం మాట్లాడినా కూడా అదిగో మోనికా నేర్పించింది చెప్పుండొచ్చు ఆవిడ కూడా ఏదన్నా. ఇదిగో ఇప్పుడు ఈ అబ్బాయి తెలియదు, ఒక చిన్నతనంలో ఉన్నాడు, చిన్న ఏజ్ అంటే చిన్నతనం అంటే తెలియకపోవచ్చు, నాలెడ్జ్ లేకపోయిండొచ్చు. ఆ అమ్మాయి వచ్చి ఇలా అడగండి, ఇలా చెయ్యండి, చూడండి మీ అన్నకే అన్ని ఆఫర్స్ ఇస్తున్నారు, మరి మీకెందుకు సినిమా ఇవ్వలేదు, లేకపోతే ఇదిగో మీ పేరు మీ మీద ఎందుకు బడ్జెట్ ఎక్కువ పెట్టలేదు, మీ మీద ఒక సినిమా అన్నా తీసారా అన్నదనుకోండి, ఆయనలో యాక్చువల్ గా అవును కదా అని అడగాలనిపిస్తుంది కదా. అంతకు ముందు ఒంటరిగా ఉన్నప్పుడు అడిగితే మా నాన్న ఏమనుకుంటాడు, అడిగితే మా అన్న ఏమనుకుంటాడు అనుకున్న వాడు ఇప్పుడు ఒక ధైర్యం వచ్చింది, పక్కన వైఫ్ వచ్చింది, ఆ ధైర్యంతో కూడా అడిగి ఉండొచ్చు. అది వీళ్ళకి నచ్చలేదు. ఇన్ని రోజులు క్వశ్చన్ చేయనోడు ఈ రోజు మమ్మల్ని క్వశ్చన్ చేస్తున్నాడు, ఓ అదిగో పక్కన అమ్మాయి ఉంది కాబట్టి మాట్లాడుతున్నాడు. ఆ అమ్మాయిని ఎప్పుడైతే వీళ్ళు మనస్ఫూర్తిగా యాక్సెప్ట్ చేస్తారో అప్పుడు ఈ గొడవలన్నీ ఉండవండి. నిజం చెప్పాలండి, ఒక అమ్మాయిని
ఆ ఇంటి కోడలుగా వచ్చిన అమ్మాయిని, ఆ అమ్మాయి ఎలాంటిదన్నా కానివ్వండి, మీ కుటుంబంలోకి అడుగు పెట్టింది, ఒక బిడ్డనిచ్చింది, ఆ గౌరవము, ఆ ప్రేమ, జస్ట్ ఆదరణ ఆ అమ్మాయికి ఇస్తే ఈ ప్రాబ్లమ్స్ అన్ని ఉండవండి. ఆ అమ్మాయిని మనోజ్ని కూర్చోబెట్టి, మీ మీద నాకేం లేదురా, మీరు కూడా నా బిడ్డలే, నా సొంత రక్త సంబంధులు, మీరు నాకు పుట్టిన బిడ్డను, నేను నిన్ను అన్యాయం చేయను, అదిగో అన్నకి ఇలా ఇస్తున్న కారణం ఇది, నీకు ఇవ్వకపోవడానికి కారణం ఇది, నువ్వు కూడా ఎదిగినప్పుడు నేను నీకు తప్పకుండా సపోర్ట్ చేస్తాను అని తండ్రి కూడా కూర్చోబెట్టి బిడ్డతో చెప్తే, కోడల్ని కొడుకుని కూర్చోబెట్టి మాట్లాడితే ఈ అసలు ఏం ఉండవండి. ఒక వ్యక్తి మీద ఎప్పుడైతే ఒక వ్యతిరేకత ఉంటుందో ఆ క్షణం నుంచి ఇంకా అన్ని అనుమానాలు, ఏది అడిగినా కూడా నెగటివే. అదే అంటారు చూడండి, ఇష్టమైన వాడు ఇల్లంతా గలీజ్ చేసినా కూడా మనకేం అనిపించదు. ఇష్టం లేని వాళ్ళు ఒక చిన్న మాట అన్నా, చిన్నదేమన్నా అన్నా కూడా దాన్ని మనం హైలైట్ చేసి అదే మాట్లాడు, అది కరెక్ట్ గా. ఆ మనోజ్ కూడా ఒక ఆడపిల్ల ఉంది, ఆడపిల్ల ఆ ఇంటి మహాలక్ష్మి పుట్టింది. సో ఆ అమ్మాయిని కూడా విష్ణు పిల్లల్ని ఎలా చూస్తామో అలాగే ఈ బిడ్డ కూడా మన బిడ్డ పుట్టిన బిడ్డ అని మనం ఎప్పుడైతే ఆదరిస్తామో కుటుంబాన్ని, అప్పుడు అందరు సామరస్యంగా ఉంటాం. అసలు ఫస్టే మూలంలోనే మోనిక అంటే ఇష్టం లేదనుకోండి, ఆమె ఏమి నేర్పించినా, ఆమె మనోజ్ ఏం మాట్లాడినా మోనిక వల్లనే అనేటువంటిది వీళ్ళకి అనుమానాలు ఎక్కువైపోయి, దాంతోనే ఈ గొడవలన్నీ వస్తాయి. కంక్లూజన్ కావాలంటే ఎలా మేడం? వాళ్ళ ఫ్యామిలీ ఒక సెట్ అయ్యి మున్పట్లాగా ఉండాలంటే ఉంటారండి. డెఫినెట్ గా హోప్ నాకుంది. ఒక సాటి మనిషిగా మోహన్ బాబు మంచి యాక్టర్ కాబట్టి, మేము ఆయన యాక్షన్ ఇష్టపడతాం కాబట్టి, ఆ కుటుంబం ఒకప్పుడు అందరికి రోల్ మోడల్ లాగా బంధాలు అనుబంధాలకు నిదర్శనంగా ఉన్న కుటుంబం కాబట్టి, ఎప్పటికైనా వీళ్ళందరూ ఒకటి అవుతారు. మనోజు, మోహన్ బాబు, విష్ణు, నిర్మల, మంచు లక్ష్మి అందరూ కలుస్తారు. వెరోనికాతో సహా అందరూ ఒక దగ్గర మళ్ళీ గ్యాదర్ అవుతారు. మళ్ళీ వాళ్ళు రాబోయే దినాల్లో ఉగాది కూడా మంచిగా చేసుకుంటారు, అందరు కలిసి చేసుకుంటారని నేనైతే గట్టిగా నమ్ముతున్నానండి. ఓకే మేడం.